Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. మార్కండేయ పురాణంలోని అప్సరస ఆమె సంతానము గురించి చిన్న కథను తెలుసుకుందాం. ఒకప్పుడు జైమిని మార్కండేయుని చూసి, శ్రీహరి అవతారములు దాల్చుట, ఒక భార్యకు 5 భర్తలుండుట, బలరాముడు తీర్థయాత్రలు చేయవలసి వచ్చుట, ఉపపాండవులు బలవన్మరణము పొందుట, ఇవి నాకు అనుమాన హేతువులు. ఈ సందేహములు తీర్చగోరెదనెను. అంతా ఆ మార్కండేయుడు జైమిని, నేను జపాదులు జరుపుకోవలయును. వింధ్యాద్రి యందు 4 ధర్మపక్షులున్నవి. అవి నీ సందేహములు తీర్చునని చెప్పాను. జైమిని అది విని, పక్షులు మాట్లాడగలవా? మన భాష వాటికి వచ్చునా అని, అంత ధర్మపరిజ్ఞానం ఎట్లు సంపాదించినవని అడుగగా, ఆ పక్షులు వేదాంగములు ఎరిగినవి, ధర్మములు తెలిసినవి. పూర్వం ఒకసారి నారద మహాముని దేవేంద్రుని చూడబోగా, ఇంద్రుడు అతనిని గౌరవించి కూర్చుండబెట్టి, రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ, ఘృతాచి, మిశ్రకేశి అనబడు ఎంతోమంది ఆటకత్తెలను చూపి, తమకు నచ్చిన సొగసైన దానిని నాట్యము చేయమని ఆజ్ఞాపించండని చెప్పగా, నారదుడు వారిని చూసి, దూర్వాస మహామునిని మోహింపచేయువారెవరో వారే నేను మెచ్చడు వారగుదురని చెప్పాడు. అది విని, వపువను దేవవేశ్య దూర్వాసును లోబర్చుకొను దానను నేనే అని ముందుకు వచ్చి ఆ ముని ఆశ్రమ ప్రాంతమును చేరి గానం చేయసాగింది. దూర్వాస మహాముని వపువు పాడిన పాటను విని వచ్చి, నీవు నా తపోవిఘ్నం చేయదలిచి వచ్చావు, కావున గ్రద్దవై జన్మింపుమని శపించాడు. ఆమె భయపడి శాప విమోచనము తెలుపమని కోరగా, 16 ఏళ్ళు గ్రద్దవై ఉండి సంతాన చతుష్టయమంది, ఒక అలుగు దెబ్బకు శరీరం విడిచి స్వర్గవాసం అందగలవని విమోచనం చెప్పాడు. ఆ వపువు గ్రద్దగా పుట్టింది. ద్రోణుడను పక్షిని వివాహం చేసుకుని 16 ఏళ్ళు కాపురం చేసి, బాణం దెబ్బతో తాను పడిపోతూ 4 గ్రుడ్లను నేలకు జార్చింది. వపువు నిజ రూపాన్ని పొంది దేవకాంత అయ్యింది. పడిపోయిన 4 గ్రుడ్ల మీద ఏనుగు మెడగంట పడగా అవి పొదగబడ్డాయి. కిచకిచలాడుతున్న వాటిని చూసి శమీక మహాముని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి పెంచుతూ ఉండగా అవి మనుష్య భాషణములు ఆడుతున్నాయి. అది విని ఆ ముని ఆశ్చర్యపోయి, మీరెవరు? ఈ మనుష్య భాషణము మీకెట్లు వచ్చిందని అడుగగా, మేము సుకృతిని కుమారులము. ఇంద్రుడు ఒకనాడు పక్షి అయి వచ్చి నరమాంస భోజనము కోరాడు. మా తండ్రి మమ్మ అతనికి ఆహారంగా ఉండండని ఆజ్ఞాపించగా మేము తిరస్కరించాము. మా తండ్రి కోపగించి మమ్ము పక్షులను అవమని శపించాడు. మేము శాపమును త్రిప్పుమని వేడగా, ఏనాడు జైమిని మహాముని అడిగిన ప్రశ్నలకు మీరు ధర్మయుక్తంగా సమాధానం చెప్తారో ఆనాడు మీరు శాపము నుండి విముక్తులవుతారని శాప విమోచనాన్ని తెలిపాడు అని చెప్పాయి. శమీకముని ఆ పక్షులను వెంటనే వింధ్యపర్వతములకు పొమ్మని పంపివేశాడు అని మార్కండేయుడు చెప్పగా విని జైమిని మహాముని వింధ్యపర్వతమునకు పోయి ఆ ధర్మపక్షులను చూశాడు. అవి వేదములను సుస్వరంతో గానం చేయగా విని చూసి ఆశ్చర్యపడ్డాడు. తరువాత తనలో కలిగిన సందేహముచే ప్రశ్నలను ధర్మపక్షులను అడుగగా అవి ఇలా పలుకసాగాయి. పక్షులు చెప్తున్నాయి, జైమిని, శ్రీహరి భూభారము తగ్గించుటకు, ధర్మము నిలుపుటకు మనుజరూపము ధరించుచుండును. ఇంద్రుడు త్రిశరుని వధించగా బ్రహ్మహత్యా దోషము చెంది తన తేజము యమునకు, వాయువునకు, అశ్విని దేవతలకును పంచగా ధర్మజ, భీమ, నకుల సహదేవులును ఇంద్రతేజమున అర్జునుడును పుట్టారు. ఇట్లా 5గురుగా పుట్టిన ఇంద్రతేజమును తలచి 5గురు తన భర్త రూపులేనని తానే వారి భార్యగా తలచి శచీదేవి అగ్నిగుండమున ద్రౌపదిగా జన్మించెను. శ్రీకృష్ణుడు పక్షపాతముతో పాండవులను వెనక వేసుకుని వస్తున్నాడనియు, తన శిష్యుడైన కౌరవేశ్వరునకు ధర్మముగా సాయము చేయటం లేదని కినిసి బలరాముడు విరాగి అయి తీర్థయాత్రలకు పోయెను. మున్ను విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని బాధించు సమయంలో విశ్వదేవతలు విశ్వామిత్రుని చంపదలిచి ఉండగా అది గ్రహించి విశ్వామిత్రుడు వారిని భూలోకములో జన్మించండని శాపం ఇచ్చాడు.
వారు మన్నించమని వేడుకోగా శాంతించి ద్రౌపదీ గర్భమున పుట్టి అశ్వత్థామచే బలాత్కార మరణము పొంది మరలా స్వర్గమునకు చేరండని శాప విమోచనమిచ్చుటచే వారు దిక్కులేని చావు పొందారని ధర్మపక్షులు సమాధానం చెప్పాయి. తరువాత జయముని ముని పాపములేవి, వాటికి అనుభవించదగిన శిక్షలు ఎట్లుండును నాకు చెప్పండి అని వేడుకోగా ధర్మపక్షులు మిథిలా నగరములో జనకుని వంశములో విపశ్చిత్తుడను రాజు జన్మించి కొన్నాళ్లకు మరణించెను. వానికి నరకశిక్ష వెయ్యగా నా నేరములు చెప్పండి, నాకెందుకీ శిక్ష విధించారని ప్రశ్నించాడు. రాజా, నీవు ధర్మపాలనము చేసినను ప్రజలను కన్నబిడ్డల వలె చూసినను పరస్త్రీ ధనాదులందు అపేక్ష బోనకున్నను నీ దోషములు వినుము. నీకు 2 భార్యలుండగా వారు ఋతుస్నాతులై ఉన్న సమయమున నొక దానిని పొంది 2వ దాని యందు విముఖత్వము చూపలేదా అని అడిగి అది పాపమగుటచే నరకము చూచితివి, ఇంకా స్వర్గమునకు పోవచ్చునని తీసుకుపోయారు. పేదలను ఆదరించుట, దిక్కులేని వారిని చేరదీయుట మహాపుణ్యకార్యములు. యజ్ఞదాన తపములు ఆచరించుట ఇవి అన్నీ కూడా చేసిన వారికి స్వర్గభోగములు కలుగును. చిన్న చిన్న పాపములకు భూలోకమందే శరీర పీడారూపమున ఆ దోషములు నివారణమగును. అందుచే మానవుడు సత్కార్యములు చేసి ఉత్తమ లోకములందుటకు తగిన వాడుగా నుండా ప్రయత్నించవలెనని చెప్పాయి. శుభం. Subscribe and share my channel Sudarsana.